ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కార్యకర్తలు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని, రేపు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెంట ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుర్మె మహేందర్, బొడ్డు గంగారెడ్డి, సల్లరవి తదితరులు పాల్గొన్నారు. రాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నాం. నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా చెప్పినారు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం. ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాడాలన్నా, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, పార్టీని నిలబెట్టాలన్నా కేవలం రేవంత్ రెడ్డికే సాధ్యమని చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కార్యకర్తలు ఎవరు కూడా ఆధైర్యపడద్దు. పార్టీ నుంచి మేము హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నాము. ఇటువంటి బర్త్డేలు ఇంకా రేవంత్ అన్న చాలా వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ కార్యకర్తల తరఫున. ఇంకా మనము రాబోయే కాలంలో ఒక సంవత్సరంలో మరి ఎలక్షన్ వస్తుంది. మనము ఇప్పుడు మునుగోలు చూసాము, అక్కడ కార్యకర్తలు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. దాదాపు 25,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, దాదాపు 500 కోట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, మరియు బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మరి కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడకుండా మన రేవంత్ అన్న పిలుపుతోని 25,000 మంది మన